పోస్టింగ్ల కోసం కాకీలు క్యూ కడుతున్నారా? అనంతపురం, కళ్యాణదుర్గం, ధర్మవరం, హిందూపురం స్థానాల కోసం టీడీపీ నేతల బంధువులు పట్టుబడుతున్నారా అంటే నిజమనే తెలుస్తోంది. ఖరీదైన స్టేషన్ల కోసం సీనియర్లు తెగ ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం అర్బన్కు బాగా డిమాండ్ పెరిగింది. దీనికోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్న ఇన్స్పెక్టర్లు ఎవరు? మరోవైపు డిఎస్పీలుగా రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఎవరు? దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోస్టింగ్ల కోసం ఖాకీలు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పలువురు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు పోస్టింగ్ల కోసం రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు అధికారులు తమ గాడ్ ఫాదర్లను దర్శనం చేసుకుని తమకు కావాల్సిన జోన్లు, పోలీస్ స్టేషన్ల జాబితాను అందజేసినట్లు సమాచారం. ముఖ్యంగా అనంతపురం అర్బన్ పరిధిలోని పోస్టింగ్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. నగరంలోని స్టేషన్లలో కాసుల వర్షం కురిపించే స్టేషన్లకే పలువురు సీనియర్లు పట్టుపడుతుండడం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు అనంతపురం, హిందూపురం, ధర్మవరం, కళ్యాణదుర్గం పోస్టుల కోసం అధికార టీడీపీ సీనియర్ నేతల బంధువుల పేర్లు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. కర్నూలు, చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న చాలా మంది అధికారులు అనంతపురం నగరంలోని స్టేషన్లో పోస్టింగ్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం నగరంలో కీలకమైన అర్బన్ డీఎస్పీగా ప్రతాప్ కుమార్ ఎన్నికల సంఘం బదిలీలో భాగంగా ఇక్కడికొచ్చారు. ఆ పోస్టు కోసం సీనియర్ అధికారులు ఏ శ్రీనివాసులు, విజయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కళ్యాణదుర్గం డీఎస్పీగా రావాలని నర్సింగప్ప ఉవ్విలూరుతున్నట్లుగా వినికిడి. వీరితో పాటు భక్తవత్సల, రఘువీర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే అనంతపురం నగరంలోని కీలకమైన పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్ పోస్టింగ్లకు తీవ్ర పోటీ నెలకొంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు సైతం అధికార టీడీపీ నేతల మద్దతుతో కీలకమైన స్టేషన్లను దక్కించుకునేందుకు కిందా మీద పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం, మడకశిరలో పోస్టింగ్ల కోసం పోలీస్ అధికారులు ఇద్దరేసి నేతలను ప్రసన్నం చేసుకోవాల్సి వస్తోంది. ఇక్కడ పోస్టింగ్ల కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలనే కాక ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను, ఓ మాజీ ఎమ్మెల్సీ, ఓ యువనేత ఆశీర్వాదం సైతం తీసుకోవాల్సి వస్తోందన్న వినికిడి. గత 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉండి పోరాడిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ఓ యువ నాయకుడికి చివరి క్షణంలో టికెట్టు చేజారింది. అప్పుడు వీరికి పరోక్షంగా సహకరించిన పోలీస్ అధికారులు ఇప్పుడు వీరికి ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 4 నియోజకవర్గాల్లో ఎక్కడ పోస్టింగ్ తెచ్చుకున్నా ఇద్దరికి ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుందని, కొన్ని సమయాల్లో ఇబ్బందికరంగా మారే అవకాశాలుంటాయని పోలీసులు లెక్కలేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాడిపత్రికి రావడానికి పోలీసులు ముఖం చాటేస్తున్నారు. అయితే గతంలో ఇక్కడ ఎస్సీ అధికారులకు పోస్టింగ్ ఇచ్చారు. ఈసారి ఆ సామాజిక వర్గం వారికి ప్రాధాన్యతనిచ్చి నెట్టుకు రావాలనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో ఇక్కడ పలు హోదాల్లో పనిచేసిన ఏ శ్రీనివాసులు, విజయ్ కుమార్, నర్సింగప్పలు అనంతపురం అర్బన్ డీఎస్పీ పోస్టింగ్ కోసం పోటీ పడుతున్నారు. అనంతపురం అర్బన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తే అదనపు ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో అనేక మంది ఇన్స్పెక్టర్లు ఆ స్టేషన్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుంటూ ఉండడం గమనించదగ్గ విషయం. అనంతపురం అర్బన్ 1 టౌన్ సిఐగా రాజా, 3 టౌన్కు శ్రీకాంత్ యాదవ్, 4వ పట్టణ పోలీస్ స్టేషన్కు సాయినాథ్ చౌదరి పేర్లు దాదాపు ఖరారయ్యాయని సమాచారం. ప్రస్తుత డీజీపీ ద్వారక తిరుమలరావుకు ఉమ్మడి అనంతపురం జిల్లా పట్ల పూర్తి అవగాహన ఉంది. ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్పీగా, అనంతపురం రేంజ్ డీఐజీగా పనిచేయడంతో ఎక్కడ ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న విషయం డీజీపీకి తెలుసని, డీఎస్పీ పోస్టింగ్ విషయంలో ఆ పప్పులుడకవని పలువురు సీనియర్లు చర్చించుకుంటున్నారు. సిఐల విషయంలో సైతం రాజకీయ నాయకుల సిఫార్సును పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.